తోక తిప్పితే తోక కట్ చేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్న ప్రజాహితం కోసరం, నా కోసరం కాదు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాల్ని, ముఠా నాయకుల్ని ఎవరు తుదముట్టించారు తమ్ముళ్ళు? జ్ఞాపకం ఉందా? ఎవరు? నేనే చేశా. మా పార్టీ వాళ్ళని కూడా వదిలిపెట్టలా. అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధి. రాయలసీమలో ముఠాలు లేకపోతే రాయలసీమ కంటే మించిన ప్రదేశం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మిన్నగా తయారవుతుందని నేను నమ్మే వ్యక్తిని. ఇంకో పక్క తీవ్రవాదులు లా అండ్ ఆర్డర్ ఉంటే ఇది సబబు కాదని పోరాడితే నా మీదనే దాడి చేసే పరిస్థితి. భయపడ్డానా అని అడుగుతున్నా నేను. ఈరోజు హైదరాబాద్లో మత కలహాలు సృష్టిస్తే మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. రౌడీ అనేవాడు ఉండేవాడు కాదు. ఇటీవల కాలంలో మీరు చూస్తే ఒక పార్టీ రౌడీ షీటర్ ఇంటికి, గంజాయి బ్యాచ్ ఇంటికి పరామర్శించడానికి పోతే ఏమనాలని అడుగుతున్నా. అంటే మీరు ఏం చేసినా రాజకీయ ముసుగులో మేము వదిలిపెట్టాలన్న తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఒక పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం, రక్తం. అదే నాకు సీఎం అంటే నీళ్లు, మీ భవిష్యత్తు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు రాయలసీమ మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇది రాళ్లసీమ కాదు, రత్నాల సీమగా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎన్డీఏది. రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేస్తాం. దానికే రాత్రి మగుళ్ళు పనిచేస్తున్నాం. ఈరోజు ఇటీవల కాలంలో లోకేష్ గారు పాదయాత్ర చేశాడు, యువగళం చేశాడు. రాయలసీమలో ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రాయలసీమలో ఈసారి తెలుగుదేశం పార్టీకి, కూటమికి వచ్చిందంటే అది మీరు చూపించిన అభిమానం, ఆదరణ. దీన్ని నిలబెట్టుకుంటాం. రాయలసీమ డిక్లరేషన్ ని పూర్తిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. హార్టికల్చర్ పంటలకు ప్రాధాన్యత ఇస్తాం. అదే మరిగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొస్తాం. రాయలసీమలో పండిన పంట ప్రపంచానికి అందించే బాధ్యత, మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, రైతుకు అధిక ఆదాయం తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేస్తూనే రాయలసీమలో మీరు చూస్తే బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. బెంగళూరు పక్కనే, ఎయిర్పోర్ట్ పక్కనే హిందూపూర్ వస్తుంది, లేపాక్షి ఉంది, ఇక్కడ ఓర్వకల్లు కర్నూలులో ఉంది. ఈ ఏరియా అంతా కూడా టెలిఫోన్లు తయారు చేసే ఎలక్ట్రానిక్స్ ప్రాధాన్యత ఇస్తాం. ఇప్పుడే కియా మోటార్ వచ్చింది, ఆటో మొబైల్కి ప్రాధాన్యత ఇస్తాం. స్పేస్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు రాకెట్లన్నీ ప్రైవేట్ వాళ్ళు కూడా ప్రయోగాలు చేసే అవకాశం వచ్చింది. అలాంటి స్పేస్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తాం. ఇంకో పక్కన డిఫెన్స్ కావలసిన అన్ని తయారు చేసే విధంగా ఈరోజు డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడే కర్నూలులో, ఓర్వకల్లో డ్రోన్ సిటీకి ప్రాధాన్యత ఇచ్చాను. డ్రోన్లు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనం అందరం కూడా క్రిమి సంహారక మందులు వాడుతున్నాం. డ్రోన్ గాను ఉపయోగిస్తే ఎక్కడ క్రిమి సంహారకం ఉంటే, పెస్ట్ ఎక్కడుంటే అక్కడే అప్లై చేసే విధంగా ఏమాత్రం కూడా వేస్ట్ కాకుండా కరెక్ట్గా అప్లై చేస్తే, తక్కువ కూడా పెస్ట్ ఉపయోగిస్తే ఎక్కువ ధరలు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే మరిగా డ్రోన్స్ డిఫెన్స్ లో వాడతారు. మీరు పోతూ రేపు చూడొచ్చు, కర్నూలులో, ఓర్వకల్లో డ్రోన్ సిటీ వచ్చి
ఇక్కడ భారతదేశానికి కావలసిన డ్రోన్స్ అన్ని ఇక్కడే తయారు చేసే కేంద్రంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి. అటు డిఫెన్స్ కావచ్చు, లేకపోతే మన అప్లికేషన్స్. ఈరోజు మస్కిటో ఉంటుంది, దోమ ఉంటుంది. దోమను నియంత్రణ చేయాలంటే ఎక్కడ దోమ ఉంటే అక్కడే మందు కొట్టే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుడతాం. ఓర్వకల్లు, లేపాక్షి ఈ 2 సెంటర్లుగా చేస్తాం. ఓర్వకల్లు, కోప్పర్తిలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇండస్ట్రియల్ టౌన్షిప్లు తయారు చేస్తున్నాం. కర్నూలు నుంచి తిరుపతి రోడ్డు ఉంది, వయా నంద్యాల, కడప ఉంది. ఈ ఏరియా కూడా ఇండస్ట్రియల్ కోసం ముందుకు పోతాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. కడపలో ఇన్ని మాటలు మాట్లాడారు, కడాన స్టీల్ ప్లాంట్ కూడా పెట్టకుండా నాటకాలు వేసే పరిస్థితి వచ్చింది. నేను వస్తానని ఆ స్టీల్ ఫ్యాక్టరీ కూడా రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కడపలో తెచ్చే బాధ్యత, దాన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం ఉందని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ చేయడానికి నేను వచ్చాను. ఇవి చేయాలంటే మీ సహకారం కూడా అవసరం. ఇప్పుడే ఇక్కడికి వచ్చినప్పుడు మెట్టూరులో లిఫ్ట్ ఇరిగేషన్ కింద కలువమందలపాడు, అంద్రి, నేవా, సుజల, స్రవంతి కెనాల్ నుంచి 19 కిలోమీటర్లో ఒక లిఫ్ట్ పెడితే 6,000 ఎకరాలు సుభిక్షం అవుతుందన్నారు. దీనికి 60 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. 60 కోట్లు శాంక్షన్ చేసి అతి తొందరలో ప్రారంభిస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి ఇక్కడ ఒక మోడల్ స్కూల్ కావాలన్నారు, ఒక హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయమన్నారు. నియోజకవర్గానికి ఎట్లా ఒకటి చేస్తున్నాం. ఇంకో పక్క శ్రీశైలం జీవో కూడా ఒకటి ఉంది, దానిపైన మీ అందరికీ న్యాయం చేయాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు. కానీ నేను అవన్నీ చేయాలనుకుంటున్నాను. కానీ నా దగ్గర కూడా ఖాళీ గల్లా పెట్టి చూస్తే ఖాళీగా ఉంది. మీ ఆశలు, ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి. నేను ఏదైనా చేసేయగలుగుతానని మీరు ఆలోచిస్తున్నారు. కానీ నాకు కూడా కొంత సమయం కావాలి. నేను కష్టపడేది మీకోసం. నా కష్టమంతా కూడా రాత్రింబగళ్ళు కష్టపడతా, ఆదాయాన్ని పెంచతా, పెంచిన ఆదాయాన్ని మళ్లీ పంచతా, మిమ్మల్ని ఎక్కడా అన్యాయం చేయను. అందుకే నూతనమైన ఆలోచనలు చేశాను. ఈ రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలని. ఈరోజు మీరు చూడండి, నేను 4,000 రూపాయలు పింఛను ఇస్తున్నాను. ఇంకో పక్క 6,000 రూపాయలు పింఛను ఇస్తున్నాను. కిడ్నీ పేషెంట్ ఉంటే 10,000 ఇస్తున్నాను. బెడ్కే పరిమితం అయితే 15,000 రూపాయలు ఇస్తున్నాం. వీటికన్నిటికి కూడా కొంత డబ్బులు కావాలి. ఇవి కావాలంటే ఎక్కడికక్కడ మనం కూడా ఆదాయం పెంచుకోవాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందో మీరు ఆలోచించండి. ఈ రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళందరూ పారిపోయారు. మళ్ళీ నేను వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ కూడా ఒప్పిస్తున్నా. కొంతమంది అడుగుతున్నారు, మీరుంటే మాకే బాధ లేదు, మళ్ళీ వేరే వాళ్ళు వస్తే, మళ్ళీ ఆ భూతం వస్తే మా పని ఏంటని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్పాను, ఆ భూతాన్ని రాజకీయంగా సమాధి చేసే బాధ్యత, భూస్థాపితం చేసే బాధ్యత మా ప్రజలది. మీరు నమ్మండి, మీరు రండి, పెట్టుబడులు పెట్టండి. మీరు పెట్టుబడులు పెడితే మీ పెట్టుబడులకు భరోసా ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. నిలబెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఒక మాట, ఏం తమ్ముళ్ళు, కులం తిండి పెడుతుందా అని అడుగుతున్నా. పెడుతుందా తిండి? మతం మన జీవితాలను మారుస్తుందా? మతం ఒకటే, ఒక విశ్వాసం. నేను తప్పు పట్టడం లేదు, కానీ ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. హిందువులు మల్లికార్జున స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఇది చేస్తారు.
ముస్లింలు అల్లాని పూజిస్తారు, అదే మరిగా క్రిస్టియన్స్ యేసు ప్రభువుని ప్రార్థనలు చేస్తారు, తప్పలేదు. కానీ రాజకీయంగా మీ జీవితాలు మార్చేది రాజకీయ పార్టీలు.